ఒక అడవిలో చాలా వేగంగా పరిగెత్తే కుందేలు ఉండేది. తన వేగం గురించి అది ఎప్పుడూ గర్వపడేది. ఈ అడవిలో నన్ను ఎవ్వరూ ఓడించలేరు అని అందరి ముందు చెప్పేది. ఒకరోజు అది నెమ్మదిగా నడుస్తున్న తాబేలును చూసి నవ్వింది. నువ్వు ఇంత నెమ్మదిగా నడుస్తావు, నాతో పందెం వేయగలవా అని ఆటపట్టించింది. తాబేలు శాంతంగా నవ్వుతూ, వేగం మాత్రమే ముఖ్యం కాదు, మనం పందెం వేదాం అంది. అడవిలోని జంతువులందరూ చేరి పందెం ప్రారంభించారు. 1, 2, 3 అని చెప్పగానే కుందేలు చాలా వేగంగా పరిగెత్తింది. తాబేలు మాత్రం నెమ్మదిగా కాని ఆగకుండా ముందుకు సాగింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత కుందేలు వెనక్కి చూసింది. తాబేలు చాలా దూరంగా ఉందని చూసి ఇంకా సమయముంది అనుకొని చెట్టు కింద విశ్రాంతి తీసుకుంది. అలా నిద్రపోయింది. తాబేలు మాత్రం ఆగకుండా ముందుకు నడుస్తూనే ఉంది. కొంతసేపటికి కుందేలు లేచి చూసేసరికి తాబేలు గమ్యస్థానానికి దగ్గరగా ఉంది. కుందేలు ఎంత వేగంగా పరిగెత్తినా ఆలస్యమైంది. తాబేలు ముందుగా గమ్యస్థానాన్ని చేరుకుంది. కుందేలు తన తప్పు తెలుసుకుంది. అహంకారం మంచిది కాదని అర్థం చేసుకుంది. ఈ కథలో నీతి ఏమిటి అంటే, నెమ్మదిగా అయినా